ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు ఆత్మ అంటేనేమి, పరమాత్మ అంటేనేమి, పరబ్రహ్మం అంటేనేమి, భగవంతుడంటేనేమి అన్నటువంటి అంశములపైన మనము సద్గురువుల ద్వారా శ్రవణం చేసినటువంటి ఆ అంశములనే ఈరోజు ప్రస్తావన చేసుకుందాం. భగవంతుడు అంటే షడైశ్వర్య సంపన్నుడు. బలము, వీర్యము, తేజస్సు, ప్రేమ, దయ అనేటువంటి షడైశ్వర్య సంపన్నుడు అంటే 6 గుణములు కలిగినటువంటి వాడు భగవంతుడు అని మన విష్ణు పురాణంలోనూ మన యొక్క పెద్దలు మనకు చెప్తున్నారు. షడైశ్వర్య సంపన్నుడు. భగవంతుడు అంటే సాకారం, పరమాత్మ అంటే నిరాకారం, పరబ్రహ్మము అంటే సర్వవ్యాపకము. అసలు ఉన్నది పరమాత్మయే, ఆ పరబ్రహ్మమే. ఆకాశాన్ని సాదృశ్యంగా చెప్తారు. ఆకాశం వలె పరమాత్మ, పరబ్రహ్మము సర్వవ్యాపకముని. అయితే ఆకాశానికంటే కూడా చిదాకాశ స్వరూపుడు పరమాత్మ. జ్ఞానమే తన స్వరూపం అని చెప్పి ఉపనిషత్తుల్లో మన ఋష్యాదులు ఈనాడు కాదు ఏనాడో మనకు ప్రబోధన చేశారు. ఈశ్వరుడు అంటే కూడా సాకారమే. ఈ సృష్టిని పాలించువాడు, పోషించువాడు అని చెప్పి మనకు ఈశావాస్యోపనిషత్తులో కూడా మనకు చెప్తుంది. ఈశావాస్యమిదగం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్తు తేన త్యక్తేన భుంజీదాహ మాగృత కస్య స్విద్ధనం. ఈశావాస్యమిదగం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్తు తేన త్యక్తేన భుంజీదాహ మాగృత కస్య స్విద్ధనం. అంటే ఈశ్వరుడు ఈ సృష్టి అంతా కూడా వ్యాపించి ఉండాడు అని చెప్పి సాకారాన్ని, నిరాకారాన్ని రెండిటినీ ప్రబోధ చేస్తుంది మనకు ఉపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు. అదేవిధంగా భగవంతుడు అంటే షడైశ్వర్య సంపన్నుడు అని చెప్పి మనకు మన మహనీయులు, మహాత్ములు మనకు ప్రబోధ చేస్తున్నారు. ఈశ్వరుడు అంటే కూడా సాకారమే, వరాలను ఇచ్చువాడు, భక్తుల మురాలకించేటువంటి వాడు. అయితే ఇక్కడ భగవత్ సాక్షాత్కారము అనే శబ్దాన్ని వాడారు కదా. ఆ భగవత్ సాక్షాత్కారమునకు సాకారం అనే అర్థం. సాక్షాత్కారము అంటే ఎప్పుడు జరుగుతుందంటే భక్తుడు, భగవంతుడు ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. అనాది కాలం నుండి కూడా భగవంతుడికి 2 రూపాలు ఉన్నాయి. ఒకటి సాకారము, 2 నిరాకారము. ఒకటి సగుణము, 2 నిర్గుణము. ఆది కాలము నుండి మన ఋష్యాదులంతా కూడా సాకారమూర్తిని దర్శించారు. అలాగే నిరాకారమైన పరమాత్మను, పరబ్రహ్మమును తన స్వరూపముగా సాక్షాత్కరింపజేసుకున్నారు. కాబట్టి ఈరోజు మనము పరమాత్మ తత్వాన్ని గురించి ఎందరో మహాత్ములు చెప్తున్నారు. మనం కూడా ఈరోజు మనం ప్రస్తావన చేసుకుంటున్నాము. మరి భగవత్ తత్వాన్ని గురించి ఎందరో చెప్పవచ్చు, కానీ ఎంతో చాతుర్యంగానూ మాట్లాడవచ్చు. గొప్ప వేదాంత రహస్యాలను ప్రబోధన చేయవచ్చు. అయితే స్వామి వివేకానంద తన రచనల్లో అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. ప్రతి సాధకుడు, ప్రతి గురువు కూడా కొంతమేరకు భగవతత్వాన్ని అద్భుతముగా వ్యాఖ్యానం చేయగలరు, మాట్లాడగలరు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు అయోమయ స్థితిలో గురువులు, సాధకులు కూడా ఉంటారు. చెప్పినంత సులభముగా అనుభవాన్ని పొందలేరు. అలా అనుభవాన్ని పొందగలిగినటువంటి వారే జగద్గురువులు. గురుదేవులు రామకృష్ణ పరమహంస,
అని చెప్పి మనకు స్వామి వివేకానంద ప్రబోధన చేశారు. చెప్పువారు కన్న చేయువారు మిన్న, చేయువారు కన్న కన్నవారు మిన్న, కన్నవారు కన్న కలయువారు మిన్న, వారికన్నా అధికుండు లేడయా విశ్వదాభిరామ వినురవేమ. చాలామంది చెప్తూ ఉండవచ్చు, అయితే చెప్పడం వల్ల తప్ప అంటే తప్పు కాదు, కనీసం కొందరన్నా కూడా తెలుసుకుంటారు కదా. అలాగే అందరినీ ఒక సన్మార్గంలో నడపడం కూడా ఒక పవిత్రమైనటువంటి గుణమే కదా. అందుకని మన చెప్పేటువంటి వాళ్ళు కూడా ఆస్తికులే. అయితే ఈ చెప్పడంతోనే ఈ వేదాంతం సరిపోదు, అనుభవ వేద్యం కావాలి. అందుకని భగవంతుడు అంటే సాకారం, పరమాత్మ అంటే నిరాకారం, ఈశ్వరుడు అంటే కూడా సాకారం, పరబ్రహ్మము అంటే అన్నిటికంటే పెద్ద పదార్థం, వస్తువు అది అని నిర్దేశించడం శక్యం కాదు. కానీ అన్నారు అన్నిటికంటే పెద్దది, అసలు సర్వవ్యాపకము అన్నారు. అయితే ఆకాశాన్ని సాదృశ్యంగా చెప్పారే కానీ ఆకాశము స్థూలంగా మనకు ఉందనే మన మనసుకు బుద్ధికి తోస్తూ ఉంది. అయితే అలా మనసుకు బుద్ధికి తోస్తున్న దాన్ని గుర్తిస్తున్నాం కదా, ఆ గుర్తించేటువంటి దాన్నే చిదాకాశ స్వరూపం అన్నారు. చిత్ అంటే అన్నిటినీ తెలుసుకోవడం. అందుకని పరబ్రహ్మమునకు 3 లక్షణములు చెప్పారు మన పూర్వీకులైనటువంటి ఋష్యాదులు. సత్తు, చిత్తు, ఆనందం. సత్తు అంటే ఉన్నది అని చెప్పి, ప్రతి పదార్థము ప్రతి వస్తువు ఉంది 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 అని చూస్తున్నాం. ఆకాశం ఉంది, నక్షత్రములు ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, భూమి ఉంది, అన్నీ ఉంది ఉంది అంటే ఉంది అని. ఉన్నది అంటే సత్తు, ఉన్నట్టు ఫలానా ఫలానా అని తెలుసుకుంటున్నాం కదా, ఆ తెలుసుకునేది చిత్తు, జ్ఞానస్వరూపం. సత్చిత్తులు రెండే ఈ సృష్టిలో. సత్తు ప్రమేయమైతే చిత్తు ప్రమాణం. సత్తు ఉన్నట్టు చిత్తుకే కదా తెలియాలి. నేనున్నాననేటువంటిది ఉండడము సత్తు, ఉన్నట్టు తెలియడము చిత్తు. సత్చిత్తులు రెండూ తెలుసుకుంటే అదే సత్తు చిత్తు ఆనంద స్వరూపమే మన స్వస్వరూపం అని చెప్పి తెలిసిన పెద్దలు మనకు ప్రబోధన చేస్తున్నారు. ప్రియ ఆత్మస్వరూపులారా, ఆత్మ అనేటువంటిది సర్వగతము, సర్వవ్యాపకము, అసలు ఉన్నదే ఆత్మ. ఆత్మ అనగానేమని తెలిసినటువంటి పండితులు మహనీయులు ఏం చెప్తున్నారంటే, ఆత్మ అనేటువంటి పదానికి నిర్వచనము నేను. నేను అంటే ఆత్మ అని చెప్తున్నారు. అయితే ఇక్కడ బ్రహ్మము అన్నది సిద్ధ వస్తువు, అది సాధ్య వస్తువు కాదు అంటున్నారు. అంటే ఒక సాధనలు చేసి దాన్ని సిద్ధింపజేసుకునే పదార్థము కాదు అంటున్నారు. అంటే ఏం చెప్తున్నారు, మనకు పరబ్రహ్మము అనగా సిద్ధ వస్తువు, అది మనకు ప్రాప్తించే ఉన్నటువంటి మన స్వరూపం. అది సాధన సాధ్య వస్తువు కాదు. సాధ్య వస్తువు అంటే దాన్ని సాధనలు చేసి సాధింపబడేది కాదు, ముందే సిద్ధింపబడినటువంటి తత్వము. అసలు ఉన్నదే మన స్వరూపము, అది బ్రహ్మము. అందుకనే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అని చెప్పి శృతిమాత మనకు ప్రబోధించినది. ప్రియాత్మ బంధువులారా, ఇక మనము బాగా విచారణ చేస్తే ఈ అనుభవం అంతా ఎప్పుడు వస్తుంది అంటే, సద్గురువుల ద్వారా శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసన చేసి సాక్షాత్కారాన్ని పొందడం. సాక్షాత్కారం అంటే మన స్వరూపాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవడం. ప్రియాత్మ బంధువులారా, నామరూపాత్మకమైన ప్రపంచం ఉందని మనం అనుకుంటున్నాం. అయితే అసద్వస్తువు ఇది ఎప్పుడూ లేదు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థల్లో మనకు జాగ్రత్తలో ఉన్నట్టు కనపడతా ఉంది, స్వప్నంలోనూ ఉన్నట్టు భాషిస్తూ ఉంది. కానీ సుషుప్తిలో ఏమీ లేదు, ఉన్నది తానేనని చెప్పి ఇక్కడ లేదు. అంటే 3 అవస్థల యందును 2 అవస్థల్లో ఉంది, 3వ అవస్థలో మనకు సుషుప్తిలో లేదు. అంటే ఒకప్పుడుండి ఒకప్పుడు లేకపోతే వేదాంత సిద్ధాంతములో అది ఎప్పుడూ లేదని, ఆదిలో లేదు, అంతములోనూ లేదు, మధ్యలో మనకు తోస్తూ ఉన్నది నామరూపాత్మకమైన ప్రపంచం. ఇలా మనము లేని అసద్వస్తువును ఉందని అనుకుంటున్నాం. లేనిది ఎప్పుడు ఉందని అనుకున్నా కూడా ఇది లేదు అంటాడు. ఉన్న సద్వస్తువు కనపడలేదు కాబట్టి మనకు అది లేదనుకుంటున్నాం. ఉండే వస్తువు లేదని అనుకున్నంత మాత్రాన అది లేకుండా పోదు. అంటే ఉన్నది పోదు,
లేనిది రాదు అని చెప్పి మన మహనీయులు మనకు ప్రబోధ చేస్తున్నారు. అయితే దృక్కు దృశ్యము బాగా విచారిస్తే ఈ దృగ్దృశ్యాలు రెండూ కూడా ఏకమే. అంటే దృక్కుపైనే దృశ్యము మనకు కనపడుతూ ఉన్నది, జలం మీదనే తరంగము కనపడుతున్నది, బంగారం మీదనే ఆభరణము తోస్తూ ఉన్నది, మన్నుపైనే కుండ తోస్తూ ఉన్నది. కాబట్టి జ్ఞానము జ్ఞేయము రెండూ ఒకటే, దృక్కు దృశ్యము రెండూ ఒకటే, బంగారము ఆభరణము రెండూ ఒకటే, జలము తరంగము రెండూ ఒకటే, సామాన్యము విశేషము, సామాన్యము అనగా పరబ్రహ్మస్వరూపము, విశేషము అనగా నామరూపాత్మకమైన ప్రపంచము. కాబట్టి సామాన్యము అధిష్టానము, విశేషము ఆరోపితము. అధిష్టానము అంటే బ్రహ్మ చైతన్యం, తన స్వరూపమే. అందుకే తన స్వరూపమే మహాకారణము, తనకు భాషిస్తూ కనపడుతున్నదే కార్యము. ఈ మహాకారణమనేటువంటి తన స్వరూపము లేకపోతే నామరూపాత్మకమైన కార్యరూపంగా కనపడుతున్న ప్రపంచము లేదు. ఎలాగైతే జలము కన్నా తరంగము అన్యము కాదో, ఎలాగైతే మన్ను కన్నా కొండ వేరు కాదో, ఎలాగైతే నూలు కన్నా వస్త్రం వేరు కాదో, అదే విధముగా అధిష్టానమైన బ్రహ్మ చైతన్యమైన తన స్వరూపము కన్నా ప్రపంచము అన్యముగా లేదు. మరి కారణములో ఉండే గుణాలే కార్యములో కనపడుచున్నవి. కాబట్టి కార్యకారణములు రెండు పరమాత్మ స్వరూపమేనని చెప్పి ఏ విఘ్నులు తన స్వరూపాన్ని స్వస్వరూపాన్ని ఇక్కడే తెలుసుకొనగలరో అట్టివారు జీవించి ఉండగానే జీవన్ముక్తులు. ఆ స్థితిని మనం నిలుపుకోవాలి. చాలామంది మరి శాస్త్రాలు అధ్యయనం చేయడం వల్ల, గురువుల ద్వారా అధ్యయనం చేయడం వల్ల, శ్రవణం చేయడం వల్ల ఈ సత్యం తెలియబడుతుంది. కానీ తెలుసుకోవడం జ్ఞానం అయితే దాన్ని నిలుపుకోవడం ప్రజ్ఞానం. అందుకనే మహనీయులు జ్ఞానము బ్రహ్మము కాదు, విజ్ఞానము బ్రహ్మము కాదు, ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పి మనకు ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. ప్రియాత్మ బంధువులారా, అట్టి సనాతన కాలములో మన మహనీయులు ఇటువంటి సాధనలు చేసి ఒకవైపు యోగాన్ని, మరొక వైపు జ్ఞాన విచారణను, ఎన్నో యోగ ప్రక్రియలను కూడా సాధన చేసుకొని ఆ పరమాత్మతత్వాన్ని, ఉన్న సద్వస్తువును తన స్వరూపముగా గుర్తించగలిగారు. ప్రియాత్మ బంధువులారా, నేననేటువంటి ఎరుక ఉంటేనే కదా నాకు ఇంకొక ప్రపంచం కనపడుతున్నది. నేననేటువంటి జ్ఞాత ఉంటేనే కదా నాకు ఇంకొకటి జ్ఞేయం అనేటువంటిది రెండోది తెలియబడుతున్నది. పదార్థం ఉంటేనే కదా మనకు ఇంకొకటి, అంటే ఇక్కడ పదార్థము అంటే బ్రహ్మస్వరూపం. అయితే ఇక్కడ మనకు బృహదారణ్యకోపనిషత్తులో ఒక వాక్యం చెప్పబడినది, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనం ఇక్కడ బోధన సౌలభ్యము కొరకు, బోధనార్థము కొరకు ఇలా చెప్పుకుంటున్నామే కానీ అది యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, వాక్కునకు కానీ మనసునకు కానీ బ్రహ్మము అందేది కాదు. బ్రహ్మము విషయము కాదు, విషయి. అలాగే ఫలానాని బ్రహ్మాన్ని నిర్దేశించేటువంటి శాస్త్రాలన్నీ కూడా పరోక్షంగా చెప్పడమే కానీ అవి వాస్తవం కాదు. పరోక్షంగా తెలుసుకున్నప్పుడే అపరోక్షంగా మనం అనుభవానికి తెచ్చుకోగలం. అందుకని జగద్గురు శంకరాచార్యులు వారు వస్తు సిద్ధము, ఇది వస్తు సిద్ధమే కానీ బుద్ధి సిద్ధం కాదు, ఇది వస్తుతంత్రమే కానీ ఇది పురుషతంత్రము కర్తృతంత్రము కాదు. ఉన్న సద్వస్తువును నీవు ఆ వాక్యార్థ ప్రమాణం వలన, ఆ శాస్త్రవాక్యము ద్వారా, గురువాక్యము ద్వారా ఉన్న సద్వస్తువును గుర్తించవలసినదే. అందుకని వ్యాసులు వారు బ్రహ్మసూత్రాలలో ఇలా సెలవిచ్చారు, వాక్యార్థ విచారణ అధ్యవసాన నిర్వృత్తాహి బ్రహ్మావగతి. ఇక్కడ కేవలము శబ్ద ప్రమాణము చేతనే నీవు ఆ సద్గురువులు బోధించే వాక్య ప్రమాణం చేతనే ఆత్మజ్ఞానము నీవుగా ఉన్న సిద్ధ వస్తువును గుర్తించడమే తప్ప ఇది వస్తుతంత్రమే కానీ కర్తృతంత్రము కాదు, బుద్ధి సిద్ధము కాదు అని చెప్పి సాధనలన్నీ కూడా లేవు అని చెప్పి ఉత్తమాధికారులకు, సూక్ష్మబుద్ధి గల వారికి, పూర్వజన్మ సంస్కారములు ఉన్నటువంటి వారికి ఒక్క తడవ ఈ జ్ఞానాన్ని విన్న వెంటనే వారికి శ్రవణము జరిగిపోతుంది, మననము జరుగుతుంది, నిధిధ్యాసన కూడా జరిగిపోతుంది. అందుకనే ముండకోపనిషత్తు భాష్యములో శంకరులు వారు ఇలా సెలవిచ్చారు,
వాక్యార్థ జ్ఞాన సమకాలయవతు పర్యవషితో భవతి. వాక్యార్థాన్ని వినే సమకాలములోనే బ్రహ్మానుభవం వస్తుంది. ఇక కర్త మిగిలి ఉండడు, చేయవలసినటువంటిది ఏమీ ఉండదు. ఆ స్థితిలో నిలిచి ఉండడమే. అలా మనకు ప్రారబ్ధ కర్మ ఉంటుంది. వాసనా బలం ఉంటేనే మనం ప్రపంచాన్ని వేరుగా చూస్తున్నాము, మన స్వరూపాన్ని చూడలేకపోతున్నాం. అందులో వాసనలు ఉండడం వలనే మన దృష్టి బహిర్ముఖముగా ఉన్నది. మన దృష్టి అంతర్ముఖమైన మన స్వరూపమునందు నిలవలేకపోవడం కారణం వాసనలే. బలీయముగా వాసనలు ఉండడం వల్ల మనము నామరూపాత్మకమైన ప్రపంచం ఉందని చూస్తున్నాం. నామరూపాత్మకమైన ప్రపంచానికి కూడా నేనే సాధనము, నా స్వరూపం ఒకటి ఉంటేనే కదా నామరూపాత్మకమైన ప్రపంచాన్ని చూస్తున్నాను. నామరూపాత్మకమైన ప్రపంచాన్ని చూస్తున్నాను బహిర్దృష్టితో అంటే ఇక్కడ సంకల్పములు అంటే వాసనా ఫలితములే. అయితే ఎవరికైతే వాసనలు తక్కువగా, సంస్కారములు తక్కువగా ఉండునో వారికి స్వరూప జ్ఞానము స్వల్పకాలములోనే కేవలము వాక్యార్థం వలనే ఆత్మానుభవం కలుగుతుంది అని చెప్పి శాస్త్ర ప్రమాణముతో సద్గురువులు బోధ చేస్తున్నారు. ప్రియాత్మ బంధువులారా, ఇటువంటి సూక్ష్మార్థమైన జ్ఞానము లేనప్పుడు, ఏకాగ్రత లేనప్పుడు, సంస్కార బలము లేనప్పుడు, బుద్ధి ఏకాగ్రత లేనప్పుడు అప్పుడు మొదలైనాయి ఈ సాధనలన్నీ కూడా. ఈ సాధనలన్నీ సిద్ధ వస్తువైన బ్రహ్మాన్ని మనకు ప్రతిపాదించడం కాదు, ఆ బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మస్వరూపాన్ని, మన స్వస్వరూపాన్ని గుర్తించలేకుండా పోతున్నాం కదా. వాసనలే కదా, మనసే కదా ప్రధానము. ఈ మనసులో ఉన్న కాలుష్యం, మనసులో ఉన్నటువంటి ఈ చెడు సంస్కారాలను నిర్మూలించడం కొరకే మొదలైనాయి సాధనలన్నీ కూడా. సాధనలు పరమార్థము కాదు, జ్ఞానమే పరమార్థం. జ్ఞానో దేవత కైవల్యం. జ్ఞానం వల్లనే నీకు ముక్తి కలుగుతుంది, నీ స్వరూపం ఏందో నీకు తెలియబడుతుంది అని చెప్పి జ్ఞానాదేవత్ కైవల్యం. నువ్వు వ్రతం చేసినా, ధ్యానము చేసినా, యోగము చేసినా, ఎన్ని సాధనలు నీకు ఉండినప్పటికీ కూడా నీకు ఆత్మజ్ఞానం కలగాలి. ఆత్మజ్ఞానం అనగా ఆత్మయే నేననేటువంటి జ్ఞానం కలగాలి, బ్రహ్మమే నేననేటువంటి జ్ఞానం మనకు కలగాలని చెప్పి మనకు మహనీయులు మనకు ప్రబోధ చేస్తున్నారు. ప్రియాత్మ బంధువులారా, దృక్కు దృశ్యము ఏకమని గుర్తించాలి, మన్ను కుండ ఏకమని గుర్తించాలి. అలాగే బంగారము ఆభరణము ఏకమని గుర్తించాలి. ఆభరణాన్ని చూస్తే బహిర్దృష్టి, బంగారాన్ని చూస్తే అంతర్దృష్టి. అలాగే జలాన్ని చూస్తే అంతర్దృష్టి, తరంగాన్ని చూస్తే బహిర్దృష్టి. అలాగే నామరూపాత్మకమైన ప్రపంచాన్ని చూస్తే బహిర్దృష్టి, నామరూపాత్మకమైన ప్రపంచానికి ఆధారభూతమై ఉన్నటువంటి స్వరూపాన్ని, సామాన్యాన్ని చూస్తే అంతర్దృష్టి. సామాన్యము విశేషము. సామాన్యాన్ని చూస్తే అంతర్దృష్టి, విశేషాన్ని చూస్తే బహిర్దృష్టి. ఈ అంతర్దృష్టిలో తన స్వరూపాన్ని గుర్తించి ఈ జన్మలోనే ఆత్మసాక్షాత్కార విజ్ఞానాన్ని మనము సద్గురువుల ద్వారా, సత్శాస్త్రముల ద్వారా, స్వానుభవము ద్వారా ఉన్న సద్వస్తువును గుర్తించి ఆ సద్వస్తువును యందు నిరంతరము జ్ఞాననిష్టలో, ఆ స్వరూపములో, ఆ యొక్క స్వరూపనిష్టలో ఉండిపోతే అదే చాలు, అదే జీవన్ముక్తి. జీవన్ముక్తి అనగా ఇక్కడ సద్యోముక్తి అన్నాడు. బ్రతికి ఉండగానే అంటే జీవించి ఉండగానే జీవన్ముక్తి. ఇక మనకు క్రమముక్తి చెప్పారు. క్రమముక్తి అనగా ఏమిటి అంటే యోగాభ్యాసం చేయడము, ధ్యానం చేయడము, యోగం చేయడము, పూజలు చేయడము, ప్రార్థనలు చేయడము, ఈ సత్కర్మలు ఆచరించడం. ఈ సత్కర్మలన్నీ ఆచరించేటప్పుడు ఏమైనాయవి బహిరంగ సాధనలే. అంతర్ముఖ సాధనలేమి? శ్రవణము, మననము, నిధిధ్యాసనము. మరి అంతర్ముఖ సాధనలకు ఫలితం ఏమిటి? శ్రవణ మననాదులకు ఫలితం ఏమిటి? సద్యోముక్తి, జీవన్ముక్తి. ఇక బహిరంగ సాధనలకు ఫలితం ఏమిటి అంటే క్రమముక్తి. ఉత్తరాయణ పుణ్యకాలములో శుక్లపక్షములో బ్రహ్మరంధ్రం గుండా జీవుడు బ్రహ్మలోకానికి, అంటే ఉత్తరాయణం అంటే తరించే మార్గం, అంటే బ్రహ్మలోకానికి వెళ్ళి ఈ జీవుడు అక్కడ ఆ బ్రహ్మదేవుని ద్వారా సత్యలోకములో ఈ మహావాక్య విచారణ చేసుకొని సగుణము నుండి నిర్గుణానికి మారేటువంటి స్థితిలో ఆ బ్రహ్మదేవుడు కూడా సగుణము నుండి నిర్గుణానికి మారేటప్పుడు ఈ జీవులందరినీ కూడా ఆ యొక్క మహావాక్య విచారణతో తనతో పాటు పరమాత్మ స్వరూపాన్ని పొందింపజేస్తాడు. ఆ పరమాత్మ తత్వాన్ని గుర్తింపజేసి పరమాత్మగా మిగిలిపోతారని చెప్పి ఉత్తరాయణ పుణ్యకాలములో మరి
వెళ్ళినటువంటి వారికి ఇక తిరిగి జన్మ లేదు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో జగత్తునందు శుక్లకృష్ణముల నేడి 2 మార్గములు నిత్యములుగా ఉన్నవి. మొదటి మార్గమున జన్మరాహిత్యము, రెండో మార్గమున పునర్జన్మ కలుగుతున్నది అని చెప్పి మరి సాక్షాత్తు భగవంతుడే మనకు శాస్త్ర ప్రమాణముతో సకల వేదముల సారముతో భగవద్గీతను మనకు ప్రబోధించారు. ప్రియాత్మ స్వరూపులారా, ఇక్కడే మన స్వభావాన్ని, మన స్వరూపాన్ని మనం గుర్తించాలి. స్వభావం, నా స్వరూపాన్ని నేను ఇక్కడే తెలుసుకునేటందుకు ఏ విధమైన ఆటంకము కానీ అడ్డులు కానీ లేదు. అడ్డు ఏదైనా ఉంది అంటే మనసులో ఉన్న చెడు సంస్కారాలే. వాటిని నిర్మూలన చేసుకోగలిగి మంత్రజపము కానీ, ధ్యానము కానీ, యోగము కానీ, పూజ కానీ, ప్రార్థనలు కానీ, సమారాధనలు కానీ ఇవన్నీ కూడా మనసును సంస్కరింపజేసి నేను వేరు బ్రహ్మము వేరు అనేటువంటి భావన మనకి ఇంతకుముందు ఉంది కదా, ఆ భావన తొలగించుకొని కేవలము పరమాత్మ స్వరూపుడై ఉన్నానని చెప్పి అపరోక్షానుభూతి పొందడం కొరకే సమస్త సాధనలు, సమస్త యోగములు, జపములు, తపములు, పూజలు, ప్రార్థనలు ఇవన్నీ మొదలైనవి. కాబట్టి ఇవన్నీ కూడా మన భారతదేశంలో సనాతన కాలం నుండి ఆచరించారు. ఆచరించి వారి జన్మను చరితార్థం చేసుకొని జన్మరాహిత్యాన్ని పొందారు. స్వయం తీర్ణః పరాం స్థారయతి, తాను తరించి ఎదుటి వారిని తరింపజేశారు. కనుక మన మహనీయులు మహాత్ములు నడిచినటువంటి ఆ దారినే మనం ఆ త్రోవన నడిచి మన ఆకలిని మనమే తీర్చుకున్నట్టుగా మన ముక్తికి మనమే ప్రయత్నించి ఈ జన్మలోనే అట్టి అపరోక్షానుభూతిని పొంది జనన మరణ ప్రవాహం నుండి విడుబడి కైవల్య ప్రాప్తులు కావాలని మనవి చేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.